హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి మీ ముందుకైతే సింపుల్‌గా వండర్‌ఫుల్ ఫోటో ఎడిటింగ్ అయితే రెడీ చేశాను. ఫ్రెండ్స్, ఫోటో ఎడిటింగ్ నచ్చితే వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్‌ని అయితే వెంబడే సబ్స్క్రైబ్ అయితే అవ్వండి. ఫ్రెండ్స్, ఇలాంటి ఫోటో ఎడిటింగ్ మీరు రెడీ చేసుకోవాలనుకుంటే మీ దగ్గర వచ్చేసి పిక్సెల్ ల్యాబ్ యాప్ అయితే ఉండాలి. ఈ యాప్ మీ దగ్గర లేకపోతే ప్లే స్టోర్‌లో ఉంటది. అక్కడ వెళ్లి మీరైతే డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మీరైతే పిక్సెల్ ల్యాబ్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. ఓపెన్ చేసుకున్న తర్వాత చూడండి, ఇంటర్ఫేస్ వచ్చేసి మీకైతే ఇలాగైతే ఉంటుంది. చూడండి, ఇక రైట్ సైడ్‌లో పైన లేయర్ ఆప్షన్‌లోకెళ్ళండి. లేయర్ ఆప్షన్‌లోకెళ్ళిన తర్వాత ఈ టెక్స్ట్ అనేది మీరైతే డిలీట్ చేసుకోండి. ఓకేనా. డిలీట్ చేసుకున్న తర్వాత మనకొచ్చేసి కింద 5 ఆప్షన్స్ ఉంటాయి. ఫ్రెండ్స్, దీంట్లో వచ్చేసి మీరైతే ఫోర్త్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా. ఫోర్త్ ఆప్షన్‌లోకెళ్ళిన తర్వాత కొద్దిగా సైడ్ కనండి. కొద్దిగా సైడ్ కన్న తర్వాత కింద ఫోటో ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా. బ్యాక్‌గ్రౌండ్ ఫోటో వచ్చేసి మీకైతే టెలిగ్రామ్ ఛానల్‌లో ఉంటది. అక్కడ వెళ్లి మీరైతే డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, మీకొచ్చేసి టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చేసి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఉంటది. అక్కడ వెళ్లి మీరైతే టెలిగ్రామ్ ఛానల్‌లోకైతే వెళ్ళండి. ఓకేనా ఫ్రెండ్స్. బ్యాక్‌గ్రౌండ్ ఫోటోస్ వచ్చేసి మీకైతే 5 ఫోటోస్ అయితే ఉంటాయి. మీరైతే ఏది నచ్చితే ఆ ఫోటో అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా. యాడ్ చేసుకున్న తర్వాత చూడండి, ఈ ఫోటో సైజ్ వచ్చేసి 2:3 పెట్టేసుకోండి. ఓకేనా. 2:3 పెట్టేసుకున్న తర్వాత కింద రైట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కింద థర్డ్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా. థర్డ్ ఆప్షన్‌లోకెళ్ళిన తర్వాత చూడండి, ఇక్కడ ఇంపోర్ట్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా. కింద సెకండ్ ఆప్షన్‌లోకెళ్ళండి. సెకండ్ ఆప్షన్‌లోకెళ్ళిన తర్వాత ఇప్పుడొచ్చేసి మీ ఫోటో యాడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీ ఫోటోకొచ్చేసి బ్యాక్‌గ్రౌండ్ అయితే ఉండొద్దు. అలాంటి ఫోటో అయితే మీరైతే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా. ఫోటో యాడ్ చేసుకున్న తర్వాత కింద రైట్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. రైట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఫోటోనైతే కొద్దిగా పెద్దగా చేసుకోండి. చూడండి, ఇలాగ ఈ ఫోటోని పెద్దగా చేసుకొని కరెక్ట్ మిడిల్‌లో పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. చూడండి, ఇలాగైతే మీరైతే మీ ఫోటోనైతే మిడిల్‌లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, కింద వచ్చేసి మీరైతే కొద్దిగా సైడ్ కనండి. ఓకేనా. కొద్దిగా సైడ్ కన్న తర్వాత కింద కలర్ ఫిల్టర్ ఆప్షన్ పక్కన రౌండ్ షేప్ అయితే ఉంటది. రౌండ్ సర్కిల్ షేప్ అయితే ఉంటది. దీంట్లోకైతే వెళ్ళండి. ఓకేనా. దీంట్లోకెళ్ళిన తర్వాత ఈ ఆప్షన్ వచ్చేసి మీకైతే ఆఫ్ జేసి అయితే ఉంటది. ఫ్రెండ్స్, మీరొచ్చేసి దీన్నైతే ఆన్ అయితే చేసుకోండి. ఓకేనా. ఆన్ చేసుకున్న తర్వాత కొద్దిగా పైన కనండి. కింద వచ్చేసి మీకైతే 2 అయితే ఉంటది. దీన్నొచ్చేసి మీరైతే 12 అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఈ ఫోటోకొచ్చేసి మీ బ్యాక్‌గ్రౌండ్ అయితే మీ ఫోటోకొచ్చేసి బార్డర్ అయితే యాడ్ అవుతది. చూడండి, మీకు నచ్చిన కలర్ అయినా పెట్టేసుకోండి. లేదంటే వైట్ అయితే ఉంటది ఫస్ట్ ఆఫ్ ఆల్. వైట్ అన్నా పెట్టేసుకోండి. లేదంటే మీకు ఏ కలర్ అన్నా పెట్టుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఆ కలర్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఓకేనా. కింద సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద రైట్ సెలెక్ట్ చేసుకోండి. రైట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, ఇప్పుడొచ్చేసి మీకైతే కింద 5 ఆప్షన్స్ ఉంటాయి గదా! చూడండి, ఇప్పుడొచ్చేసి మీరైతే ఫిఫ్త్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా. ఫిఫ్త్ ఆప్షన్‌లోకెళ్ళిన తర్వాత కొద్దిగా లాస్ట్‌కొచ్చేసేయండి. ఓకేనా. లాస్ట్‌కొచ్చేసిన తర్వాత లాస్ట్ నుంచి సెకండ్ ఆప్షన్‌లోకెళ్ళండి. చూడండి, ఇక్కడ యూ ఆప్షన్ అయితే ఉంటుంది. దాంట్లోకైతే వెళ్ళండి. ఓకేనా. వెళ్ళిన తర్వాత ఇప్పుడొచ్చేసి మీరు బ్యాక్‌గ్రౌండ్ ఫోటో కలర్ మార్చుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. మీ సెట్ కలర్ ఏదైతే ఉంటదో ఆ కలర్ అయితే మార్చుకోండి. చూడండి, ఈ ఆప్షన్ అటు సైడ్, ఇటు సైడ్ అంటే ఈ బ్యాక్‌గ్రౌండ్ ఫోటో వచ్చేసి కలర్ అయితే చేంజ్ అవుతుంది. మీకు నచ్చిన కలర్ అయితే పెట్టేసుకోండి. ఓకేనా. మీకు నచ్చిన కలర్ పెట్టేసుకున్న తర్వాత కింద రైట్ సెలెక్ట్ చేసుకోండి. పైన లేయర్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా. వెళ్ళిన తర్వాత ఈ ఫోటోకి లాక్ వేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. లాక్ వేసుకున్న తర్వాత చూడండి, పైన మెమరీ కార్డ్ సింబల్‌లోకెళ్ళండి. చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి పైన మెమరీ కార్డ్ సింబల్ ఉంటది. దీంట్లోకెళ్ళండి. ఓకేనా. దీంట్లోకెళ్ళిన తర్వాత చూడండి, ఇక్కడ వచ్చేసి సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సేవ్ యాజ్ ఇమేజ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి, కింద డిఫాల్ట్‌లోకెళ్ళండి. ఓకేనా. డిఫాల్ట్‌లోకెళ్ళిన తర్వాత ఇక్కడొచ్చేసి మీరైతే హై పెట్టేసుకోండి. ఓకేనా. వెరీ హై పెట్టేసుకున్న తర్వాత కింద సేవ్ ఆప్షన్ పైన సెలెక్ట్ చేసుకోండి. సారీ, సేవ్‌ని సెలెక్ట్ చేసు స్ సేవ్‌ని సేవ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఈ ఫోటో వచ్చేసి మీ ఫోటోలలోకైతే వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా లైక్ అయితే చేయండి. అలాగే మన ఛానల్‌కైతే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీకు బ్యాక్‌గ్రౌండ్ ఫోటో కోసం చూడండి, ఇక్కడ సైడ్‌కి టెలిగ్రామ్ ఛానల్ నేమ్ అయితే కనిపిస్తుంది కదా! ఓకేనా ఫ్రెండ్స్. ఆ టెలిగ్రామ్ ఛానల్‌లోకెళ్ళి మీరైతే బ్యాక్‌గ్రౌండ్ ఫోటోస్ అయితే డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, అలాగే వీడియోకైతే తప్పకుండా లైక్ అయితే చేయండి. కొత్తగా మన ఛానల్‌కొస్తే చూడండి, ఇక్కడ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ అయితే కనిపిస్తది. దీనిపైన క్లిక్ చేసి మన ఛానల్‌కైతే సబ్స్క్రైబ్ అయితే అవ్వండి ఫ్రెండ్స్. తప్పకుండా మీ ఫ్రెండ్స్ గిట్ల షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్.